బ్రేకింగ్ న్యూస్. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు మార్పు కోసం ఓటేశాడని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందంటూ సీఎం ట్వీట్లో పేర్కొన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామని, 7,625 కోట్ల రైతు భరోసా ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. 10,444 కోట్ల ఉచిత విద్యుత్తు, 1,433 కోట్ల రైతు బీమా, 95 కోట్ల పంట నష్టపరిహారం అందించినట్లు సీఎం తెలిపారు. 10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేశామని, ఏడాదిలో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామన్నారు సీఎం రేవంత్. ఇది నంబర్ కాదు, రైతులు మాపై పెట్టుకున్న నమ్మకమన్నారు సీఎం. ఈ సంతోషం అన్నదాతలతో కలిసి పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నానంటూ ట్వీట్లో పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.